రా మొన్నా మొన్నా లేరా, టైం 9 అయిపోయింది. పాడు క్లాస్ టైం అవుతుంది. లేక ఏంట్రా ఇది? ఒళ్ళు పెనలా కాలిపోతుంది. ఏం జరిగిందిరా? అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు రా బాబు. ఆ దయ్యాలు మమ్మల్ని శుభ్రం కుమ్మేసాయి. అబ్బా నాకేలా ఉందంటే పాప మా మొన్నగారి పరిస్థితి ఏంటో ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి. ఏంటి ఈ రమేష్ కి డీటెయిల్ ఫోన్ చేస్తున్నాడు? హలో మామ ఒంట్లో ఎలా ఉందిరా? ఇంట్లో అంతా సేఫే కదా? మీ బాబుకి ఏం లేక్ అవ్వలేదు కదా మన మ్యాటర్? నాకు ఇప్పటివరకు ఏ డౌట్ లేదురా. నీ ఫోన్ వచ్చాక అర్థమైంది ఏదో జరిగిందని. ఎంతకీ ఫోన్ ఎత్తినండి ఎవడో చూసుకోవసలే. అంకుల్ సారీ అంకుల్, చూసుకోలేదండి. ఒకసారి మున్నాకు ఫోన్ ఇవ్వండి. అరే రమేష్, 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి నువ్వు, లేదంటే మీ ఇంటికి వచ్చి తొంతాను నిన్న. సరే అంకుల్, 10 నిమిషాల్లో మీ ఇంటి ముందు ఉంటానే. Few moments later. అరే కోడిచిత్తు, మర్యాదగా ఏం జరిగింది చెప్పరా, లేకపోతే గుండు కొట్టించి ఊరంతా తిప్పిస్తాను గాడిద మీద. చెప్పా. అమ్మా అంకుల్ గారండి, అంత పని చేయకండి. అసలు ఏం జరిగిందంటే యూట్యూబ్ లో వీడియో కోసం ఆ పాడుపట్టి కోటలోకి వెళ్ళామండి. అక్కడ దయ్యాలు శుభ్రం కుమ్మేసేయండి రాత్రి మమ్మల్ని. మంచి పని అయిందిరా. ఇక్కడ మాతో తన్నులు తిని ఆవిడ దెయ్యాలతో కూడా తన్నులు తిన్నారా? సిగ్గులేదురా మీకు? అంతా మీరే చేశారు అంకుల్ గారండి, అంతా మీరే చేశారు. ఈ లేత వయసులో డబ్బులు సంపాదించుకుంటే మేము ఎక్కడికి వెళ్తామండి? అందుకే ఈ పని చేసాం. అంతా మీరే చేశారు. రాయ్ బొమ్మరిల్ డైలీలు చెప్పావుకో బండకేస్తే బాగుతుంది దొంగన పడక. రే ఉదయం ఛానల్ పెట్టేసి రాత్రి డబ్బులు సంపాదించేద్దామనే. అదేం కాదులేండి, అయినా ఇప్పుడు ఇదే ట్రెండింగ్. మీరు మా ఉప్మా అన్నది, మా అనిరుద్ధ్ అన్నది వీడియోలు చూడండి, బోల్డ్ డబ్బులు వస్తాయి. మీకు తెలుసా? అంటే ఇప్పుడు మీరు వాళ్ళగా రష్యాలో సౌత్ ఆఫ్రికాలో వెళ్ళిపోయి వీడియోలు తీసి పెద్దోళ్ళు అయిపోతారు అనమాట. అంతే అంకుల్ గారండి, ముందు అంతా తిరిగేసి వీడియోలు పెట్టేస్తాం, తర్వాత ఎంచక్క హోమ్ టూర్లు ఫ్రిడ్జ్ టూర్లు అని చెప్పి టైం పాస్ చేసేస్తాం. మీకు సెల్ ఫోన్లు ఇచ్చి అడగొట్టినట్టు ఉన్నారు మేము. అయినా ఇప్పుడు అలాగే తిరుగుతారు, తర్వాత తిట్టుకుని సస్తారు ఇద్దరు. మేము ఎక్కడ ఎదిగిపోతామని మీకు కుళ్ళు అంకుల్ గారండి, అందుకే ఇలాగ అంటున్నారు. చూస్తూ ఉండండి, మేము ఏదో రోజు ఆడి కార్ లో తిరుగుతాం ఇంటి ముందు. ఆడి లేదు ఆవకాయ జాడి లేదు, మూసిన వెళ్ళి ఆ డాక్టర్ గారిని తీసుకునిరా. మీ ఫ్రెండ్ అక్కడ కళ్ళు ఆడేసాడు. అమ్మా ఏమైంది అంకుల్ గారండి? వాడికి ఏం జరిగింది? రాత్రి వెళ్ళి కుటుంబ బాగా మర్దనా చేసుకున్నారు కదా, అందుకే బాబుకు 108 డిగ్రీలు జ్వరం. Much later. డాక్టర్ గారు ఎలా ఉందండి మా ఊరి పరిస్థితి? లెగిస్తాడంటారా? కుటుంబరావు గారు, ఇందులో భయపడాల్సింది ఏమి లేదండి. వీడు దేన్నో చూసి జడ్చుకున్నాడు అంతే, అందుకే వచ్చింది జ్వరం. ఇదిగో ఈ టాబ్లెట్ రాసిచ్చాను, ఇవి వాడండి సరిపోతుంది. అదే రమేష్, నువ్వు డాక్టర్ గారిని ఇంటి దగ్గర తినిపిస్తే వచ్చేటప్పుడు ఈ టాబ్లెట్లను 2 జతలు పట్టుకొచ్చిరా. ఆంటీ ఊళ్ళో లేదు కదా, పాపం వాడు సాయంగా ఉంటావురా, అందుకని. అలాగే అంకుల్ గారండి, తప్పకుండా వస్తాను. చచ్చండ్రా బాబు, ఈ 2 రోజులు నాకు ఇంక నరకయాతనే. లేండ్రా బడుద్దాయిలు లేండి. ఏంట్రా కట్టల పావుల్లో చుట్టుకుని పడుకున్నారు? లేండి. అరే మామ లేగరా, తెల్లారిపోయింది. మీ నాన్న సుప్రభాతం స్టార్ట్ చేసాడు అప్పుడే. అయినా ఎలా భరిస్తున్నారో బాబు ఈ మనిషిని. అరే మామ, నాకు రోజు ఇది అలవాటేరా. నువ్వు కొత్తగా వచ్చావు కదా, అందుకే అలా కనిపిస్తుంది. 2 రోజులు ఉండి మా ఇంట్లో, నువ్వు వచ్చేస్తావు లారీలోకి. సర్లేరా బాబు, నా కడుపు గొరుగులు ఆడుతుంది. ఫస్ట్ బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తా నేను. అరే మొన్న ఇక్కడ పసుపు డబ్బా ఉండాలి చూసారేంట్రా? నాన్నగారండి, 2 రోజుల నుంచి మంచమే దిగలేదు కదండి నేను. నాకేం తెలుసు ఇవన్నీ? 1 hour later. అరే మామ, ఎంతసేపు బాత్రూంలోని? మా నాన్నకి ఆఫీస్ టైం అవుతుంది, తొందర రారా బాబు. అయినా ఎంత రుద్దినా అంతే ఉంటది. అది పైకి రా. అయిపోయిందిరా, 5 నిమిషాల్లో పైకి వచ్చేస్తాను. ఏంటి మా రమేష్ గారి కాళ్ళకి పసుపు ఉంది? ఏదో తేడా కొడుతుంది నాకు. అరే వదవలారా, రండి, టిఫిన్ రెడీ అయింది, తిందురు కానీ. రా మామ, ఏంట్రా కాళ్ళకి పసుపతి రాసుకున్నావు? కొంపతీసి తామరా దురదలాంటివి వచ్చేయండి. నాకేం తెలుసండి, నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పటికే అంత పసుపు వేస్తుంది అక్కడ, అదే అంటుకున్నట్టుంది. అబ్బా సర్లేరా, ముందు తినండి, నాకు ఆఫీస్ టైం అయిపోయింది. రా నేను ఇంట్లో లేనని బయట తిరిగారనుకో గొమ్మని కాదు చేస్తాను మీ ఇద్దరినే, సరేనా? A few inches later. అమ్మో రే దొంగలు పడ్డారా మన ఇంట్లో దొంగలు. అమ్మ బీరు అంతా దోచేసారా నాయన, గాజులు లేవు, చీరలు లేవు, ఓడి దేవుడా. అవును నాన్నగారండి, మొత్తం దోచేసినట్టున్నారు. అయినా నేను ఇక్కడే ఉన్నాను, నాకు ఏ చప్పుడు రాలేదండి.
అరే మొన్న నువ్వు వెళ్ళి ఆ రమేష్ గారిని పిల్లరా, వాడికి ఏమో తెలిసేమో చూద్దాం. అమ్మ నాన్నగారండి, ఆ రమేష్ గడు అమ్మ చీర కట్టుకుని మొహం అంతా పసుపు రాసుకుని సింగారించుకుంటాడండి. అరే అరే రమేష్, ఏంటి ఎలా తయారయ్యో? ఆ పసుపు ఏంటి, ఆ చేరేటి, ఏమైందిరా నీకు? తెలిసిపోయిందా? అయినా నేను పసుపు రాసుకుంటే మీకెందుకు, చీర కట్టుకుంటే మీకెందుకు? నోరు మూసుకుని కూర్చోరా ముసలినక్క. కోడి ఏట్రా మా నాన్నగారితో తిరగబడుతున్నా? అరే కోతి, చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. సరిగా ఉండలేదనుకో కత్తిరించేస్తాను. ముందెళ్ళి నాకు చికెన్ ఫ్రై తీసుకురా. అరే రమేష్, అన్ని రెడీ చేశాను రా నువ్వు అడిగినవన్నీ. ముందు మామూలు మాట్లాడరా బాబు, భయం వేస్తుంది. అబ్బా చికెన్ అదిరిపోయింది. నాకు రోజు ఇలాగా చేసి పెట్టుకోద్దాయినా. అబ్బాజాన్, నేను చుచ్చు పాచుకుని చికెన్ తిన్నాను. చికెన్ తిన్నాక చుచ్చు పాచుకోవాలా? బేటా, ఫస్ట్ చుచ్చు పోసుకుని తర్వాత చికెన్ తిను. ఏ బాయ్, దిల్ ఖుష్ చేసావు. నాకు నీ బిర్యానీ చాలా బాగా నచ్చింది. నా జీవితంలో ఎంత మంచి బిర్యానీ ఎప్పుడూ తినలేదు. నాకు రోజు ఇదే చేసి పెట్టు బాయ్. అమ్మ, ఈడేట ఎలా తయారాడు? వచ్చి దారిలో ఏది ఇష్టంకే తొక్కడా ఏట? మొత్తం 3 దయ్యాలు దూరాయిరా బాబా. అరే మొన్న ఏంట్రా మనం ఇలా బుక్ అయిపోం? వీళ్ళు మనం కాల్చుకుని తినేస్తున్నారా బాబా. అవును నాన్నగారండి, మీరు చెప్పింది నిజమే. మన కోటలో ఏదో దెయ్యాన్ని గెలికాడండి వీడు. అప్పటి నుంచి ఇలా తయారయ్యాడండి బాబు. మనం ఎందుకైనా మంచిది ఎవరైనా స్వామీజీ దగ్గరికి వెళ్దామండి. అవునరా, కొండ మీద అఘోర స్వామి ఉంటాడు, ఆయన పిలుచుకుంటారా? ఇగో పెద్ద ఆయన, నాకు ఆకలిస్తుంది, తొందరగా పాయ తీసుకురా. మా బేటకి పాయ అంటే చాలా ఇష్టం. అలాగే రమేష్. తెల్లారే పాయ పాపిస్తాడు వాళ్ళరా. ఏ బాయ్, నాకు తాగడానికి కోరు రక్తం అలాగే హలీం తీసుకురా, చాలా ఆకలిస్తుంది. అలాగే బాయ్ గారు, అలాగే తీసుకొస్తాను. చిన్న అమ్మ, కోరు రక్తం ఏంది రా, డైరెక్ట్ నా రక్తం తాగేయండి, దరిద్రం వదిలిపోద్ది. అబ్బా అబ్బా, నాకు జోరుగా చిస్సు వచ్చేసింది. ఆ ఫ్రిడ్జ్ లో పోసినా. బేటా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ పోసుకో పాస్. ఎవరన్నా అడిగితే నా పేరు చెప్పు. మురస్ట్ కూడా ఫ్రిడ్జ్ లో పాస్ పోస్తుంది ఎవడరా? ఈ బాయ్ దేన్ని సహిస్తాడు గాని నా బేటా జోలికొస్తే వదలడు. నువ్వు శాశ్వతంగా పైన ఉండిపోరా. ఒరే నీ అమ్మ గడుపు మాట, ఆడు ఫ్రిడ్జ్ లో పాస్ పోస్తాడని చెప్పి తిట్టాను రా. ఒకసారి నీ నోట్లో పోతే తెలుస్తుంది ఇక బాధ. అయ్యో నాన్నగారండి, పైన స్పైడర్ మ్యాన్ లాగా ఆడుతున్నారు. అబ్బో, మీకు ఎన్ని కళ్ళు వచ్చా? ఒరే అడుగుండు కదా, నేనే ఆడటం ఏంట్రా? ఆ బాయ్ గడ్డ నేను ఆడగట్టాడు బాబా, ఎలాగోలా కింద తెంచరా. అవునా, ఉండండి ఒక్క నిమిషం, బాగా ఆకలేస్తుందండి. ఆ ఫ్రిడ్జ్ లో ఏదో తీసుకుని తింటాను. పందికొక్కు, ముందు నిచ్చినేసాడు కింద దించరా, నీ తిండిపోయిన తర్వాత. సరే సరేలేండి, అలాగే. యాప్లెట్ ఎంత ఉప్పుగా ఉంది ఏంటండి నాన్నగారు? అరే బకాసుడా, ఆ పిల్లదయ్యంగాడు ఫ్రిడ్జ్ లో పాస్ పోసాడు రా బాబు, అందుకే ఒప్పుకుంది. నువ్వు తెగ నొక్కుని తినేస్తున్నావు. అవునా? ఎక్కడున్నాడు ఆ పిల్ల బకాసుడు? ఏంటి ఏరా కోతి, నా పిల్లడి మీద తిరగబడుతున్నావు. నువ్వు కూడా మీ నాన్న దగ్గరికి వెళ్ళిపో. అమ్మో, అరే రమేష్, కిందకి దించిరా. జేబులో గులాబ్ జామున్ నోట్లోకి వచ్చేస్తున్నారా బాబు. అరే నీకు దండం పెట్టని దించిరా. ఒరే మొన్న నీకు కొంచెం నోడుదోలు ఎక్కువరా. నేను ఆల్రెడీ పైన ఆలగట్టాడు చూసావు కదా, మళ్ళీ ఎందుకు రా నీళ్ళు గెలుపుతున్నావా? నాన్నగారండి, ఏం పర్లేదండి, కొద్దిసేపట్లో ఆ గోచి బాబు వచ్చేస్తాడు, ఈ సంగతి అంతా తేల్చేస్తాడు. అబ్బా, ఎంత మంచి విషయం చెప్పావురా. నీ నోట్లో పంచరయ్యా. నాన్నగారండి, కొంచెం మెల్లిగా మాట్లాడండి బాబు. అదిగా నిన్నాడు అనుకో నా నోట్లో పోతాడు ఒంటేలు. ఒరే మొన్న ఈ దయ్యాలకి అంతో కొంత డబ్బులు ఇచ్చి బయటికి పంపించేదేంట్రా? మహానుభావులు, దయ్యాలతో కూడా బేరాలు ఆడతారా? ఎక్కడున్నా దయ్యాలు డబ్బులు తీసుకుంటాయండి. ఏం మాట్లాడుతున్నారండి? అవును కదా, ఈ దయ్యాల వల్ల నా మెదడు మోకాల్లోకి వచ్చిందిరా, అందుకే నా బుర్ర ఏం పని చేయట్లేదు. అయినా ఇది కూడా బాగానే ఉందిలేండి, ఫ్లైట్ ఎక్కినట్టు. మనం ఎప్పుడూ అలాగే ఫ్లైట్ ఎక్కలేదు కదా. ఫ్లైట్ తల కిందకి ఎక్కినట్టు ఉంది. తెంగరాదవా, 2 నిమిషాలు ఆగా ఇంకో ముక్కులోండి నోట్ల నుంచి రక్తం వచ్చి పైకి పోతావురా డైరెక్ట్ గా. అరే రమేష్, మమ్మల్ని కింద దింపురా బాబు. కావాలంటే ఆ 2 జల సీతలు నీకే వదిలేస్తాను, రక్షించరా.
ఆ? రెండు చేల సీత మీ క్లాస్ లో అమ్మాయి ఏంట్రా? అయినా నువ్వు కాలేజీకి వెళ్ళి చేసే పనులు ఇయ్యనేట్రా? అబ్బా మీరు ఊరుకోండి నాన్నగారు. 2 చేల సీత అంటే మా క్లాస్మేట్ కాదండి, మా ఇంగ్లీష్ లెక్చరర్. ఒరే అంట్ల మీదవా, నువ్వు క్లాస్ కని చెప్పి వెళ్ళి చేసే పనులు ఇయ్యా? ఒరే రమేష్, ఈయన మట్టి కింద దించురా, 12 పైన ఆల్గట్టు. గుడుంబ శంకర్ ఎక్కడ్రా దెయ్యాలు? ఎవరు కనిపించట్లేదు ఇంట్లో, ఎక్కడ పోయారా? స్వామి కడుపులో పేగిలి నోట్లోకి వచ్చేస్తున్నాయి స్వామి, దయచేసి మమ్మల్ని కింద దించండి స్వామి. గుడుంబ శంకర్ స్వామి రక్షించారు స్వామి, మీరే మమ్మల్ని గన్ను నుంచి గట్టికిచ్చాలి. ఒరే పెద్ద గోచి, నేను చెప్పింది జాగ్రత్తగా విను. మీ ఇంట్లో ఉన్నవి తిండిపోద్దయ్యాలి. అయితే మీకు ఒక పూజ విధానం చెప్తాను, అది మీరు చెయ్యండి. నాకు అర్జెంట్ పని ఉంది, నేను మళ్ళీ వస్తా. మొన్న గుర్తుంది కదా స్వామీజీ చెప్పింది, ఇగో ఈ మామిడి పండు ఆ దెయ్యం వచ్చి తిన్నది అనుకో, అది డెఫినెట్ గా తిండిపోద్ది దెయ్యమే. ఆ ట్యాంక్ వచ్చింది అనుకో, ఇంకా 50% కన్ఫర్మ్. నువ్వు కానీ తినిస్తావు కనుక మామిడి పండు. ప్రేక్షకులు క్షమించాలి, మా దగ్గర టైంకి కొబ్బరికాయ లేకపోవడంతో ఇగో ఈ మామిడి పండుతో మేనేజ్ చేస్తున్నాం. దయచేసి కామెంట్లో మమ్మల్ని వేసుకోకండి. నాన్నగారండి, మామిడి పండు తిరుగుతుందండి కిందన. అయ్యో నాన్నగారండి, తొక్కలు కూడా వదలకుండా తినేసిందండి దెయ్యం. ట్యాంక్ ఒకటే మిగిలింది, అంటే 50% దెయ్యం ఉంటానండి. ఏంటి నన్ను అమ్మమ్మ ఇంటికి పంపించండి, నేను వెళ్ళిపోతానండి. ఈ ప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎంతమంది అగౌరవాలు తెచ్చుకున్నా మా నుంచి మేము తప్పించుకోలేరురా. నాన్నగారండి, మన ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని 50% కన్ఫర్మ్ అయిపోయింది కదండి. ఆ గోచి బాబాకి మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి పిలిపిద్దామండి. సరే సరేరా, ముందు తొందరగా పిలుచుకునిరా. ఈ తిండిపోద్దయ్యాలకి వండి వార్తలకు చచ్చిపోతున్నారు రా బాబు. అలాగే వచ్చేటప్పుడు 10 కేజీల మటన్, 10 కేజీల చికెన్ తీసుకురా. అమ్మ నాన్నగారండి, మన సంవత్సరం అంతా కలిపిన ఎంత తినం కదండి, ఈ నెల వల్ల బయటికి పంపించేద్దామండి. ఏంటో చెప్పేది వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు తెలిసిందనుకో, మనమే ఏ చేతపడి చేసామని అనుకుంటారు. బయటికి చెప్పుకోలేము, ఇంట్లో ఇంట్లో కాపురం చేయలేము, చచ్చిపోతున్నావురా బాబా. ఏంట్రా ఉదయాన్నే మీటింగ్ పెట్టారు తండ్రి కొడుకు ఇద్దరు, మాకు ఆకలిస్తుంది, తొందరగా ఏదైనా వండి పెట్టండి రా. అరే రమేష్, నీకోసం బయటకు వెళ్తున్నాను, చికెన్ మటన్ తీసుకొద్దామని. ఒరే కోతి, ఎవరు చెప్పారా నీకు చికెన్ మటన్ తిన్నని? మాకు నిప్పుకోడి కావాలి, అదే తీసుకురా. ఏంట్రా నిప్పు కూడా కావాలా? ముందు నీ గిన్నె కూడా పెట్టాలరా మంట. చెప్తారా వడక. అరే ముసలిపినిగా, ఏంట్రా వాగుతున్నావు? మళ్ళీ పైకి పంపించమంటావా ఏంటి? ఒరే రమేష్, నన్ను ఏం చేయకురా. ఒరే నేను నేనేం అనలేదురా బాబు, నిప్పుకోడి మన దేశంలో ఉండదని చెప్తున్నాను రా, అంతేరా. సరే సరే, నాకు టైం అవుతుందిరా బజార్కి. ఆ బాబాగాడు ఎక్కడ ఉన్నాడు ఏటో, ఏ శ్మశానంలో పడుకున్నాడా? Few moments later. గోచి బాబా నమస్కారం అండి, మీరు చెప్పినట్టే పూజ చేసామండి. ఆ దెయ్యం వచ్చి మామిడి పండు తినేసి ట్యాంక్ ఒకటే ఊసెళ్ళిపోయిందండి. అంటే అవి తిండిపోద్దయ్యారన్నమాట. అన్నమాట ఏంటండి, ఉన్నమాట రోజుకి 50 కేజీలు నాన్ వెజ్ లేపేస్తున్నాయండి. మీరు మమ్మల్ని రక్షించండి బాబా. ఒరే కోతి పిల్ల, నువ్వేం భయపడకు, నీ వెనకాల ఈ గోసి బాబా ఉన్నాడు. నేను ఒక మంత్రిచిన తాయెత్తిస్తాను, నువ్వు మెల్లిగా దాని మెల్లో ఎలాగైనా సరే కట్టేసాయి. దెబ్బకి దెయ్యం దిగిపోద్ది. గుడుంబ శంకర్. స్వామి మీరు కూడా మాతో రండి స్వామి, మాకు కొంచెం ధైర్యంగా ఉంటది, మీరు చెప్పినట్టే చేస్తామండి అన్నీని. ఒరే లేత బద్దకాయ్, నాకు చాలా పనులున్నాయిరా, దయ్యాలతో జూమ్ మీటింగ్ ఉంది. నేను తర్వాత వస్తాలే, ముందు ఈ పని కానియండి. కుటుంబ శంకర్. ఓడి అమ్మ, దయ్యాలు కూడా జూమ్ క్లాస్ ఉంటాయా? సచ్చి దయ్యాలు అయినా సరే ఏం ప్రాబ్లం, పాపం హెరాస్మెంట్ మాత్రం తప్పదు. ఒరే కోతి, మీ నాన్నకు చెప్పరా, నాకు ఒక నల్ల కోడి పెట్ట, అలాగే తెల్లని మేక కావాలని. Few moments later. ఏంటి వీడు మన మొన్నగాళ్ళ ఉన్నాడు వచ్చు. అరే మామా ఆగరా. హాయ్ హరీష్, ఏరా ఎలాగన్నా, ఎప్పుడు వచ్చావురా అమెరికా నుంచి? అందరూ బాగున్నారు కదా?
అరే నేను చాలా బాగున్నాను రా, కానీ నువ్వేంట్రా ఎంటికలు పిక్కేసిన కోళ్ళలాగా ఉన్నావు, ఏం జరిగిందిరా? అరే కోళ్ళు మేకలు అని చెప్పి నా దగ్గర మాట్లాడకరా బాబు, ఒళ్ళంతా కంపరం వచ్చేస్తుంది నాకు. మావా ఏంట్రా నాన్ వెజ్ అంటే అంత అసహ్యపడిపోతున్నావు, రోజు ఇంట్లో నాన్ వెజ్ కుమ్మేస్తున్నట్టున్నావు. అవునవును, జీవితంలో ఇంక తినకూడదని అంత అసహ్యం వచ్చిందిరా, ఆ పేరు ఎత్తకరా బాబు. అరే మామ నన్ను కూడా మీ ఇంట్లో ఉంచుకోరా, ఆ అమెరికాలో బ్రెడ్ జాము తిని నోరు చప్పబడిపోయిందిరా, ప్లీజ్ మామా. ఒరే ఒరే ఎందుకురా కొడుకుతో తలగొక్కున్నావు, నా మాట ఏంట్రా, ఆ బ్రెడ్ జామ్ తిని ఇంట్లో హాయిగా పడుకోరా, మా ఇంటికి వద్దురా బాబు. అరే ఎంత ఆశగా అడిగితే చీ కొడతావా, అమెరికా నుంచి నీకోసం గిఫ్ట్లు తెచ్చాను, ఒక్కటి కూడా నీకు ఇవ్వనురా. అరే నీ సావు నువ్వు కొని తెచ్చుకున్నావురా, నా మాట ఏంట్రా బాబు కొంచెం. అదే కుదరదు, ఈ 2 రోజులు నాన్ వెజ్ ఖర్చు అంతా నాదే, మీ ఇంటి ఖర్చు కూడా నాదేరా, ఎలాగని సార్ నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళు. కూలిచ్చి కొట్టించుకోవడం అంటే ఇదేరా, నీ కర్మ, సావు పద. నాన్నగారండి ఒకసారి పైకి రండి, ఎవరొచ్చారో చూడండి మన కోసం. ఎవరున్నా తీసుకొచ్చావు నీ వెనకాల, ఇంట్లో ఉన్న దెయ్యం సరిపోలేదట్టి మళ్ళీ ఇంకో దెయ్యం తీసుకొచ్చావా? అబ్బా గట్టిగా అరకండి, ముందు నేను చెప్పేది వినండి. ఆ బాబాగాడు తాయి తెచ్చాడు, ఎలాగైనా సరే ఆ రమేష్ గారి మెల్ల కట్టియాలి మనం, మీరు అందాక కొంచెం యాక్టింగ్ చెయ్యాలి తప్పదా. సరే సరేలే, ముందు ఈ జీడిపప్పు గిన్నె తీసుకొచ్చి చెప్పు, ఈయన కూడా వండి పెట్టాలా నేనే? ఒరే కోతి, కొత్త మనుషులు ఎవరిని తీసుకురావద్దని చెప్పాను కదా, ఎవరవి? అరే మావా ఎవరా ఏం చేయడం జోలి, అబ్బా అదిరిపోయిందిరా ఫిగర్. మావా తొందరపడకు, స్పీడ్ అయ్యావనుకో మడత కాచే దొరికేస్తుంది నీకు, నా మాట ఏంట్రా, ముందా నోరుమయ్యి ఏగలు దూరిపోతున్నాయి. బద్మాష్, మాకు ఇంట్లో ఉదయం నుంచి సాయం దగ్గర చిరాకు తొక్కుతుంది, ఇది ఇల్లా హాస్టలా ఏంట్రా ఇది అసలు? మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, మీ అందరూ మా కోసం డాన్సులు చేసి మాకు ఎంటర్టైన్మెంట్ చేయండి, లేదా అందరినీ పైకి ఆలగట్టేస్తాను. ఒకప్పుడు ఆఫీస్ లో ఫైల్స్ మీద సంతకాలు పెట్టేవాడిని, ఇప్పుడు ఇలా చెప్పలతో అనుకుంటాను ఇంట్లో కూర్చొని. అయినా ఇది అయ్యాను మమ్మల్ని వదలవా ఏంటి? అయ్యో నాన్నగారండి మీరేం భయపడకండి, ఎలాగ మన దగ్గర తాయితుంది కదా, ఇది ఎలాగోలా కట్టేసి దెబ్బకి దెయ్యం వదిలించేద్దాం వాడికి. అదే పిచ్చి సన్నాసి, అంత ధైర్యం ఆడుకుంటుందిరా, అయినా అదేమన్నా తాళి కట్టించుకుంటుంది ఎట్రా తలంచుకుని, అంతా మీ భ్రమ కాబట్టే. దానికే ఉపాయం ఉన్నది మన దగ్గర, ఈ హరిగారు ఎలాగా దెయ్యాన్ని సైడ్కి వస్తారు కదా, వాడిని వాడేద్దాం బాగా. అమ్మ కదా, అయినా ఆడికే పైచ్చావురా, ఎవడైనా అటు ఇటు కానీ ప్రేమిస్తాడరా? వాడు అమెరికా నుంచి వచ్చాడు కదండి, ఆ మాత్రం పిచ్చి ఉంటారు లేండి, మీరేం భయపడకండి, నేను చూసుకుంటాను అంతానా. ఏంట్రా చూసుకునేది, అయినా అదో కదేం పిచ్చిరా, ఎవడైనా దెయ్యాన్ని ప్రేమిస్తాడరా, తేడా కొట్టిందనుకో కపాల మోక్షం గ్యారంటీ. అబ్బా వాడికి దెయ్యం అని తెలియదండి, తెలిస్తాడు ఇక్కడ ఉంటాడు ఏంటండి, మీరు లేనిపోయి చెప్పారు చెడగొట్టకండి బాబు, మనకి ఈ దారి తప్ప ఇంకేం లేదు. పాపంరా, అయినా ఆడు ఎంత కరువులో ఉన్నాడో ఏంటో, ఒకవేళ బాబాకి కానీ తెలిసిందనుకో ఈయన చీల్చి చెండాడేస్తాడు రా బాబు. అంతవరకు నేను రాణిస్తానేటండి, ఎలాగా దెయ్యం వీటికి సైడ్ కొడుతుంది, ఇద్దరికి పెళ్లి చేసి పాదొద్దాం. అరే మిడత మొఖం, ఇద్దరు మగాళ్ళకి పెళ్లి చేయడం సృష్టి విరుద్ధం రా, అయినా ఇది చాలా పాపం రా, ఒకసారి ఆలోచించరా. అబ్బా మీరు ఇంకా మారండి, ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి అంటే సృష్టి కృష్టి అంటారు, మనం ఏం నిజం పెళ్లి చేస్తామా, ఈ తాళి బదులు ఈ తాయి తెస్తాం అంతే. అబ్బా ఏం తెలివితేటలరా నీది, ఎందుకు పనికిరావనుకున్నాను, పర్లేదు కొంచెం గుజ్జు ఉంది నీ మెదడులో. అబ్బా నాన్నగారు నేను ఇక్కడ అన్ని చూసుకుంటారండి, ముందు మీరు వెళ్ళి ఆ మస్తం గారితో మాట్లాడండి, అది మటనా రోడ్ మానేశారు మనకి. Few moments later. గుండబ్బాయి గుండబ్బాయి చాలా చాలా మంచబ్బాయి, ఇంకేం కావాలే, చాలే నువ్వు చాలే. అబ్బా ఎంత బాగుందో, మైసూరు పాకం ముక్కలుగా పసుపుగా, నాకు చాలా నచ్చింది. ఏ బాయ్, నీ గాడి సైడ్కి పోతుంది, జర చూసుకో, ఇంకోసారి నా బేటీ వెనక పడ్డావు అనుకో కైమా కొట్టేసా.
మీ పెద్దోళ్ళు ఉన్నారే ఎప్పుడు మా పిల్లల ప్రేమను అర్థం చేసుకోరు. అయినా నేను ప్రాణాలకు లెక్క చేయను పెద్ద అయినా. బాయ్ గారు మీరు ఆవేశపడకండి, పాపం మా వాడికి ఏం తెలియదండి. నేను అడిగి అన్ని అర్థమైనా చెప్తాను, మీరు సాధించండి. రాయ్ కోతి, మీ టోపీ రాజుకి చెప్పు, ఇంకోసారి నా కూతురు కనుక పడ్డారో సమాజ్ చేసేస్తాను. మా బేటికి నెక్కా పక్కా అయిపోయింది. బాయ్ గారు అదేం లేదండి, మీరు కూర్చోండి. ఇగోండి ముందు మటన్ బిర్యానీ తినండి, మీరు కొంచెం సాధించండి బాబా. రే నువ్వేంట్రా వాడికి సపోర్ట్ చేస్తున్నావు? ఆయన వచ్చిన దగ్గర నుంచి వస్తాను ఆ బాయిగా నువ్వు నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నా, నన్ను అసలు దాకటమే లేదు నువ్వు. అరే బాబు బంగారం కొంచెం ఆవేశపడకరా నాయన, నీకు అన్ని అర్థమైనా చెప్తాను, నేను కూర్చో. అరే ఏంట్రా అది నెక్క పక్క అంటున్నాడు, కాంపిటీషన్ నీతోనా ఏంటి? డబ్బులు గేమ్లు ఆడామనుకో బాక్స్ బద్దలైపోద్ది. సర్లేరా, నీకు ఒక ఐడియా చెప్తాను, అది కానీ చేసావు అనుకో ఆ బాయ్ గడి కింద పడి గిలగిల కొట్టుకుంటారా. అరే నాకు అర్థమైందిరా, నువ్వు ఆ బాయ్ గారి దగ్గర నన్ను బ్యాడ్ చేసేసి నువ్వు లైన్ క్లియర్ చేసుకుంటున్నావు. మిత్రద్రోహి. అరే పండి, ముందు నేను చెప్పింది ఏంట్రా, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది, అదే మన క్లాస్మేట్ అంకమ్మ. ఎంకమ్మా ఛీ అదేమి నచ్చిందా నీకు? ఏదో పెట్టమొక్క వేసుకుని అదిని, పైగా దాని దగ్గరేమో ఎలక్షన్ కంపు వస్తుంది. ఛీ యా నీ అబ్బా, నువ్వేదో పెద్ద ప్రపంచ సుందరం లవ్ చేసిన ఫీల్ అయిపోతున్నావు కదరా. నీకు అసలు విషయం చెప్పాడనుకో నీకు గుండె పగిలిపోద్ది. చెప్పింది నేను ముందే. సర్లే ముందు చెప్పి ఏం చెయ్యాలో ఆ తర్వాత నేను ఆలోచించుకుంటాను. అయినా నాకు ఏదో తేడా కొడుతుందిరా నీ మాటల్లో. అరే జాగ్రత్తం, నేను చెప్పింది పూర్తిగా ఎనరా. ఆ కాంచనా పడుకున్నప్పుడు వెళ్ళి ఇగో ఈ తాడు కట్టిద్దాం మెడలో, దెబ్బకి అన్ని సెట్ అయిపోతాయి. ఎందుకు అంత కష్టపడిపోవాలి? ఎలాగో నా కాంచెం నాకు లైన్ క్లియర్ చేసింది, ఇంకా బాయిగాడు అంటావా? ఆడికి బిర్యానీ పెడితే ప్రపంచాన్ని మర్చిపోతాడు, ఇంకెందుకు ఈ దొంగపిల్లి? అరే నీ పెండం పిల్లెత్తుకల్లా అది మామూలు కాదురా బాబు. ఆడికి తెలిసిందనుకో నేను పైన ఆలగడేస్తాడు, జాగ్రత్తగా. నువ్వు మమ్మల్ని ఎంత డైవర్ట్ చేసినా మాది పవిత్రమైన ప్రేమరా, మేము ఎవరికి భయపడవరా. నీ అబ్బా, నీకు ఎవర్రా ఇచ్చాడు అమెరికాలో జాబ్? చడగెత్తరావా? ఆ బాయ్ గడి తెలిసిందనుకో నీకు ఉంటది ఫుల్ గా. పోరా, నీ కోతలు నా దగ్గర కాదు, నేను డైరెక్ట్ గా బాయ్ గారిని అడుగుతాను. బాయ్ గారు నాకు మీ అమ్మాయి అంటే చాలా ఇష్టం అండి, పెళ్లి చేశారనుకోండి అమెరికా తీసుకెళ్లి పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటానండి. బద్మాష్ మలిసిందిరా నీకు, నెక్కా పక్కా అయిపోయిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా? ఉల్లుక్క పట్టా రాయ్ ఎవరా నువ్వు పొలకేసులాగా ఉన్నావు? అయినా పెళ్లి చేసుకుంటా నీకెందుకు అంత బాధ? అయినా నీ పర్మిషన్ మాకు అవసరం లేదు, మేము బయటికి వెళ్ళి పెళ్లి చేసుకుంటాం, మా నెక్కా పక్కా. రాయ్ సువర్క బచ్చా, నాకే సవాలు విసురుతావా? అయిపోయారా? ఒరే మొన్న కాబర్రా ఈడవడ మంత్రాలు మళ్ళీ వెళ్ళాగా ఉన్నాడు. ఒరే నాకు పెళ్లి వద్దు గిల్లి వద్దు, నేను అమెరికా పారిపోతే నన్ను వదిలేటరా బాబా. అరే మొన్న అంకుల్ గారండి ఎవరన్నా ఉన్నారా? రండిరా బాబు, నన్ను కింద దించండిరా బాబు. అబ్బాజాన్ దయచేసి వాడిని వదిలేయండి అబ్బాజాన్, నేను వాడిని నెక్కా చేసుకుంటాను, ప్లీజ్ అబ్బాజాన్, నా మాట కాదనికండి. హాయ్ బేటీ, మరి అదిగో లోపలికి వెళ్తావా వెళ్ళవా? నాకు గాని కోపం తెప్పించావు అనుకో, అని ఏ కుక్కగానో పిల్లిగానో మార్చేస్తాను, తర్వాత నీ ఇష్టం, జావ్. ఒరే తెంగరదానా, ముందు నన్ను కిందకి దించవే, మీ నాన్న ఎందుకు గెలుస్తున్నావు? అరే సువ్వ, నీకు ముందే చెప్పాను నా బేటీ వెనక తిరగకరా అని చెప్పి, అయినా వినలేదు నువ్వు. 2 రోజులు అక్కడే ఉండు, నీ తిక్క కుదురుతుంది. అబ్బాజాన్ మీకు పుణ్యం ఉంటుంది అబ్బాజాన్, ప్లీజ్ నా మాట వినండి అబ్బాజాన్, వాడు లేకపోతే నేను ప్రాణాలతో ఉండను అబ్బాజాన్, నాకు వాడు కావాలి అబ్బాజాన్ ఎలాగైనా, ప్లీజ్. బేటీ నీకు మళ్ళీ చెప్తున్నాను, నీ పెళ్లి మాత్రం నా శిష్యుడు అమరావతినే జరుగుతుంది, ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. పిచ్చి వేషాలు వేసావో నా సంగతి తెలుసు కదా నీకు. బాయ్ గారు క్షమించండి, నన్ను కింద దించండి బాబు, నెక్స్ట్ ఫ్లైట్ కి అమెరికా పారిపోతాను నేను. అయ్యో బాయ్ గారు తప్పైపోయి నేను క్షమించమని అడుగుతాడు కదండి, దయచేసి వాడిని వదిలేయండి. వాడు కానీ కనిపించలేదు అనుకోండి వాళ్ళ అమ్మ నాన్న మా ఇంటికి వచ్చేస్తారండి బాబు. రాని ఇలాంటి అడ్డగాడిని కన్నందుకు వాళ్ళకి అదే శిక్ష వేస్తాను. రాని రేపు పిల్లిగడ్డం నీకేట్రా పోయింది, వాళ్ళు కానీ మా ఇంటికి వచ్చారనుకో ఆడికి వంట వరకు మేమే వండాలి కదరా. ఇప్పటికే మిమ్మల్ని మేపలేక మా బాబు సగం ఆస్తి అమ్మేశాడు, దయచేసి వదిలేరా బాబు. ఏంట్రా వాగుతున్నావు? వాడు అప్పుడే పైన అని చెప్పి ఫీల్ అవుతున్నావా? నిన్ను కూడా అక్కడికి పంపించమంటావా? అబ్బే అదేం లేదండి, వాడికి అవస్థ అక్కడే ఉంచుకోండి, నాకేం సంబంధం లేదు. మరి ఎందుకు అంత ఓవరాక్షన్ చేస్తున్నావు? మూసుకుని పక్కెళ్ళి కూర్చో. అదేం లేదండి బాయ్ గారు, రోడ్డు మీద కనిపించాడు, అమెరికా నుంచి గిఫ్ట్లు అన్నాడండి, అవి కూడా పెద్దగా ఏం బాగాలేవండి, అంత చీప్ కొట్టి తెచ్చాడు అదవా.
ఒరే నీ కోతి బుక్ చూపించుకున్నావు కదరా ఆయన ఏదో బతిమల్ని కింద తీస్తావు అనుకున్నాను రా, కానీ ఇలా ప్లేట్ మారుస్తావు అనుకోలేదురా. ఒరే అన్నారే కొంచెంసేపు ఓర్చుకునే బాబు, ఆడుకున్న స్పీడ్ కి నీ పక్కన నన్ను కూడా ఆగేటట్టున్నాడు, కొంచెంసేపు ఆగరా. ఏంట్రా ఓర్చుకునేది, కడుపులో పెగిలిన నోట్లోకి వచ్చేస్తున్నారా బాబు, అనవసరంగా వచ్చానరా మీ ఇంటికి. అనవసరంగా వచ్చావా? నీకు ఎవరో రమ్మన్నాడు, అప్పటికి చెప్పానా వద్దురా వద్దురా అని. ఓ నడ్డాగిరేసుకుని వచ్చావు కదరా. అవునరా, అనవసరంగా ఆ చికెన్ ముక్కలు కక్కుర్తిపడి మీ ఇంటికి వచ్చానరా బాబు, నాకేం తెలుసు ఇక్కడ ఎంత సినిమా ఉందని. నీకు ముందే చెప్పాను కదరా ఆ బ్రెడ్ జామ్ తిని ఇంట్లో తొంగరా అని, విన్నావా? ఓహో నడ్డాగిరేసుకుని తిప్పుకుంటూ వచ్చావు కదరా, అనుభవించే. బండలకే బచ్చే ఎందుకు అంత కాల్ చేస్తున్నారు ఇద్దరును? అరే టోపీ నువ్వెందుకురా వచ్చావు ఇండియా చెప్పు. అయ్యో బాబా గారు, ఏవో 2 చికెన్ ముక్కలు తిందామని వచ్చానండి, ఆఖరికి నేనే చికెన్ అయిపోతాను అనుకోలేండి బాబా. అరే కొంచెంసేపు ఆపరా బాబు నువ్వు. బాయ్ గారు మీరు వచ్చి ఆ బిర్యానీ అరగించండి కొంచెంసేపు. అబ్బా రోజు చికెన్ మటన్ బిర్యానీ లేనా, ఇంకేం రావా మీకు? ముద్దుగా ఏ జింక బిర్యానీ చేయొచ్చు కదరా. అయ్యా మీకు తెలిసి అంటున్నారో తెలియక అంటున్నారో తెలియదు కానీ ఈ కేసులో ఆల్రెడీ ఒక పెద్ద ఆయన కొట్టు చుట్టూ తిరుగుతున్నాడండి, అంత ఓపిక మాకు లేదండి బాబు, మమ్మల్ని వదిలేయండి. బాబా గారు మీరేం తగ్గకండి, మొన్నే నాతో చెప్పాడు దుప్పు మాంసం తిన్నామని, మేము అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. ఒరే దొంగన కొడుక నీకేమైందిరా, సడన్ గా స్క్రిప్ట్ మార్చావు. ఓరే ఏంట్రా ఈ బాయితోనే తమాషాలు ఆడుతున్నారా? నాకు గాలి తిక్కరేగిందనుకో మీ ఇద్దరిని పొయ్యి మీద కాల్చుకుని తినేస్తాను. బాయ్ గారు అలాగైతే అది చాలా టేస్ట్ గా ఉంటాడండి, ఎందుకంటే అమెరికాలో చీజ్ బర్గర్లు పిజ్జాలు బాగా తిని తిని కొవ్వు పట్టున్నాడండి, ఆయన తినేయండి అంచక్క. ఒరే అవకాశం దొరికిందని నన్ను ఇరికిస్తున్నావు కదా, నేను కిందకి వచ్చాననుకో నీ టెంకు పగులుతుంది. నీ అబ్బా ఇందాక అమ్మ చెప్పినప్పుడు లేదట్రా, అప్పటికీ చెప్పాను దాని మెల్లో తాయి కట్టిరా బాబు అని, విన్నావా? ఓహో ప్రేమాగేమని చెప్పి గెంటావు కదరా. నాకేం తెలుసు ఇది పసిపోతాని, ఆయన ఇలా బుక్ అయిపోయినట్రా బాబు నేను. అబ్బా మాలోకం నీకు ఇంకా అర్థం కాలేదా? ఆయన ఇంకా మనుషులు అనుకుంటున్నావా? ఒరే ఆ నిజ స్వరూపం చూసావనుకో నువ్వు అక్కడే ఉండిపోతావు, కిందకి రావురా. సరే సర్లేరా, ఎందుకన్నా సైరాబాన్ ఎక్కడ ఉందిరా, ఎందుకు ఏమైనా తిన్నదా లేదా పాపం, ఒకసారి వెళ్ళి చూడు మావా. అరే అరే అది తిమింగళంలో బాగానే తింటదిరా, ఇప్పటికి 3 డేస్ తిన్నది బిర్యానీ, నువ్వే ఓ గిరగలు కొట్టించుకుంటున్నావు. లేదు మావా, నా కోసం ఏడ్చి ఏడ్చి ఆకలి తట్టుకోలేక తినుంటది అంతేరా. ఆపరా నీ గోళ, ప్రేమ ప్రేమ అని ప్రపంచంలో నీకు తప్ప ఇంకా ప్రేమించలేదేట్రా. తెల్లరగా వెళ్ళిపోయి మా బాబు ఇప్పుడు వచ్చి రాలేదు, కాంపిటీషన్ మళ్ళీ కానీ వదిలేసి పారిపోయాడే ఏట. అబ్బా అయ్యో నడిచి నడిచి కాళ్ళు లాగేస్తున్నారా బాబోయ్. ఈ సంవత్సరం అయినా సరే ఒక లోన కొనుక్కోవాలి. అమ్మా ఇదిగో బాబు ఒక 100 కేజీల బియ్యం, ఒక 50 కేజీల నూనె, ఒక 25 కేజీల బిర్యానీ సామాన్ కట్టరా బాబు తొందరగా. ఏంటండి కుటుంబరావు గారు, ఇంట్లో ఏమైనా ఫంక్షన్ జరుగుతుందా? ఎంత సామాను కొంటున్నారా? ఇంచుమించు అలాంటిదే బాబు. మా ఇంట్లో ఒక 3 ఏనుగులు వచ్చి పట్టాయి, వాటిని పోషించడానికే ఈ రేషన్ అంతా. ఈ అరటిపళ్ళు అమ్ముడు ఎక్కడో చూసినట్టుందే. అరటిపళ్ళు అరటిపళ్ళు బాబు, అరటిపళ్ళు బాబు, గుడింబ సంగ అరటిపళ్ళు, అరటిపళ్ళు అండి అరటిపళ్ళు. అమ్మా ఈడు డౌట్ లేదు, ఆడే ఆగోరా బాబా గాడు. ఎంత మోసం ఎంత మోసం, మొత్తం నా ఇల్లంతా గొల్లగొల్ల చేసావు కదరా. అరటిపళ్ళు బాబు అరటిపళ్ళు రండి బాబు రండి బాబు, సవక సవక రండి, దొర తక్కువ రుచి ఎక్కువ రండి బాబు రండి రండి బాబు. రాయ్ గుడింబ శంకర్ ఏంటి రాయి కొత్త అవుతారు, మళ్ళీ మాలాంటి అమ్మాయికి ఇంకెక్కడ దొరకలేదా? రండి పెద్ద రండి, దొర తక్కువ రుచి ఎక్కువ. అయ్యగారు మీరా క్షమించండి, ఏదో పొట్టకూటు కోసం చేశాను బాబు, క్షమించండి, పిల్లలగాలోనండి వదిలేండి బాబు. రాయ్ నీ అమ్మ కడుపు మాడ, నీ మాట విని నీ తాయితుంది నమ్ముకుని నా కొడుకు నాకు వదిలేసి వచ్చాను రా. పాపం రా ఆ దయ్యాలు ఏం చేస్తున్నావు ఏటో. రే మొన్నా అయ్యో 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 నా కొడుకు ఎలాగున్నాడో ఏటో. ఒరే ఒరే మొన్న ఎక్కడున్నావు రా, పైకి రారా బాబు తొందరగా. ఎక్కడ చచ్చారు రా ఇద్దరును? అమ్మో నాన్నగారు, నాన్నగారండి నాన్నగారండి, ఎందుకంటే అంత గట్టిగా అరుస్తున్నారు? ఏం జరిగింది? ఆ మస్తాన్ గారు మటన్ అవ్వలేదా ఏంటి? ఒరే ఒరే ఆ మటన్ సంగతి పక్కన పెట్టరా ముందు, ఎందుకే తాయితీ కట్టారు లేదా? అబ్బా ఏం చెప్పమంటారులేండి, ఆ రిషి గారు మొత్తం చెడగొట్టాడండి, లేకపోతే ఈ పాడి దయ్యాలని ఎప్పుడో ప్యాకప్ అయిపోయినా. ఒరే ఒరే అది నిజమైన తాయితీ కాదురా, అది నిజమైన బాబు అంతకన్నా కాదు, మనం మోసపోయావురా.
అమ్మా ఎంత అబద్ధం ఎంత అబద్ధం మొత్తం కోళ్ళు మేకలు అని చెప్పి తగ్గుతున్నాడు కదండి అయినా ఎలా వదిలేసారండి వాడిని అది కాదురా, నువ్వు ఒక్కడవే ఇంట్లో ఉన్నావు, ఆడు మోసగాడని తెలిసింది, పరిగెత్తుకుని ఇంటికి వచ్చేంట్రా కంగారులో. ఇంతకీ హరిగాడి కనబట్లేదు. వాడా మీరేం కంగారు పడకండి, ఆడు ఏకంగా ఫ్లైట్ లో రెస్ట్ తీసుకున్నాడు హాయిగానే. అమ్మ విధవా అప్పుడే పారిపోయాడు. ఎందుకే రమేష్ గారి విషయం తెలిసిందా ఏంటిడికి? అంత లేదు మాస్టర్, ఒకసారి తలపైకి చూడండి. ఓర్ని వీడు కూడా ఎక్కిసాడు ఫ్లైట్. ఎంతకీ ఎవరిని కలిగాడు సార్? ఇంకా అవునండి, వెళ్ళా బాయిగానే గెలికాడు. వెళ్ళి సారు మీ కూతురు మేము పెళ్లి చేసుకుంటానండి అని అడిగాడు. ఆయన పద్ధతిగా పైన ఆలగెట్టాడు. సరిపోయింది కదా. మళ్ళీ కథ మొదటగా వచ్చిందనమాట. ఆయన ఇదంతా నీ వల్లరా. ఇల్లు బాబాని తీసుకురా అంటే ఎవడో గోసిగాని తీసుకొచ్చావా? నాకేం తెలుసండి, దారిలో కనిపించాడు, చూడటానికి భూత వైద్యుల్లో కనిపించాడు, అందుకే తీసుకొచ్చాను. ఛీ వెదవా, ఏ పని చెప్పినా సర్వనాశనం చేస్తావు. అసలే ఒరిజినల్ బాబా తెచ్చుంటే మనకి ఈ పరిస్థితి వచ్చేదా ఏంటి? ఏంటండి అలా మాట్లాడతారు మీరు? ఆటోకేమో డబ్బులు ఇమ్మంటే లేవంటారు, బండి కొనమంటే పెట్రోల్ వేస్ట్ అంటారు. ఇంకెలాగండి, అంత దూరం నడిచెళ్ళొద్దా? అందుకే దారిలో కనిపించడం తీసుకొచ్చాను. ఏంట్రా నోరు లెగుస్తుంది? పిచ్చి పిచ్చి వేషాలు వేసావు అనుకో, నిన్ను వండేసి దయ్యాలు పెట్టేస్తాను. అబ్బా ఏంటి మీ గోళ? ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉన్నారా ఏంటి? అవుతున్నారు అలాగా. బా నాన్నగారు ఇది మళ్ళీ మొదలెట్టాడండి. మీరు లోనకెళ్ళి వంట పని ఏదో చేసుకోండి బాబు. ఇంకో కోమల నుంచి బయటికి రాలేదు, ఎంతసేపు అర్థం చేసుకోడు. ఏంట్రా హనీమూన్ గాని వచ్చావు అనుకుంటావా ఏంటి? కొంచెంసేపు ఆగు, ఆ బాయ్ గారు నేను ఫ్రై చేసుకుని తినేస్తాడు. అంత లేదండి మాస్టర్, నా ఒంటి మీద కానీ చేయబడింది అనుకోండి మా కాంచన ఊరుకోదు. వీడేంట్రా గబ్బులు అంతసేపు పోయాలన్నా ఇంకా అర్థం కాలేదు వీడికి. ప్రేమ దోమ అంటున్నాడు ఇంకాని. ఈడు ఇంకా వాళ్ళని మనుషులు అనుకుంటాడండి, అసలు విషయం తెలిసిందనుకోండి గుండె పైన పగిలిపోద్ది దీనికి. మీరు మాత్రం చెప్పకండి, అసలే లేతకుండే. అబ్బాబ్బాబ్బా ఇక నా వల్ల కాదురా బాబు. అంతా ఇదంతా నీ వల్లరా. మొన్న ఇల్లే పడుకుని దయ్యాలు గెలుక్కుని వచ్చావు, ఇప్పుడు వీళ్ళందరికీ వండి వాచలకు నేను చచ్చిపోతున్నాను రా. ఇప్పటికే సగం ఆస్తి కరుపురం అయిపోయిందిరా. ఇదంతా మీ వల్లే వచ్చిందండి. సాయంత్రం డబ్బులు సంపాదించుకురా, లేకపోతే అన్నం పెట్ట అన్నారు కదా, అందుకే మాకు దిక్కు తోచకి ఈ పని చేసాం. అంతా మీ పీనాస్థానం వల్లే కదండి. సర్లే మిమ్మల్ని ఏం లాభం, నాకు దరిద్రం పరసం పట్టినట్టు పట్టింది. అరే మొన్న ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా విను. మన వీరి చివరన ఒక పురోహితులు ఉంటారు, ఆయన్ని పిలుచుకుని రారా బాబు. వెళ్తానండి, వెళ్తాను, ఇప్పుడే వెళ్తాను. ఈడన్నా ఒరిజినల్ కాదు. Few moments later. అబ్బా భగవంతుడా, ఏమిటి ఒళ్ళంతా ఒకటే ఒక్క పోత. వసే ఆండాలు, వంట రెడీ అయిందా లేదా? అవతల బోర్డులోని కర్మకాండలు ఉన్నాయి, అన్ని చేయాల్సింది నేనే. ఈ ఊరికి ఒక్కగాని ఒక పురోహితుణ్ణి. ఏం చేయమంటారు చెప్పండి? ఎవడురా వీడు? కోతి పిల్లవా మనిషి పిల్లవా? ఇలా ఉన్నావేంట్రా ప్రాచుడా? అబ్బా ఈడేదో పెద్ద మహేష్ బాబులా ఫీల్ అయిపోతున్నాడు. ఆస్ట్రేలియా ఏనుగులాగా అడ్డంగా బలిసిపోయాడు బండ యాదవ. ఏమిట్రా సొంట అలా ధ్వజస్తంభంలా చూస్తున్నావు? మాటలు రావా ఏమిటి? ఏదన్నా మాట్లాడి చావు. అదేం లేదండి పంతులు గారు, మా ఇంట్లో ఇవాళ ఏదో పూజ ఉందంటండి. మా నాన్నగారు మిమ్మల్ని అర్జెంట్ గా పిలుచుకుని రమ్మన్నారు. అదిగో ఆ వీధి చివరే మా ఇల్లు. ఏమిటి మన వీధి చివరేనా? పంపదీసి నువ్వు ఆ కుటుంబరావు సుప్రరత్నాన్ని ఏంట్రా? అవునండి, అదే అదే మా ఇల్లు. కరెక్ట్గా చెప్పారండి బాబా. ఏమిట్రా వచ్చేది? నీ బారసాలకి సంభావన ఇస్తానని చెప్పి చివర అరటిపళ్ళు చేతిలో పెట్టాడు. నేనాసి పీనుగు, నేను రానురా మీ ఇంటికి. అమ్మ బాబాయ్, నాన్నగారు మన చరిత్ర మొత్తం చెప్పేస్తున్నాడు. ఈ పంతులు కూడా వదలలేదండి మీరు. పంతులు గారు క్షమించండి, ఈసారికి ఒకసారి రండి, మీకు నేను హామీ ఇస్తున్నాను, మీ డబ్బులు మీకు ఇస్తాను కదా. సరే సరేరా, నీ మాట మీద నాకు ఎందుకో నమ్మకం కలుగుతుంది. నీకు మీ నాన్న బుద్ధులు రావు సుమి. ఒక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. పూజ సగంలో ఆగిపోయినా, నన్ను సగంలో పంపించిన పూర్తి సంభావన ఇచ్చుకోవాల్సిందే. ఇది గుర్తుంచుకో. సరే అండి పంతులు గారు, మీకు కూడా ఒక కండిషన్. మీరు వచ్చిన తర్వాత వెళ్ళిపోతాను, మధ్యలో ఆగిపోతాను అంటే మాత్రం ఊరుకోను. అప్పుడైతే ₹1 కూడా ఇవ్వం మీకు. Few moments later. రండి పురోహితులు గారు రండి. నమస్కారం అండి, బాగున్నారా? అబ్బా మీరు వచ్చారండి, ఇక మా కష్టాలన్నీ గట్టెక్కినట్టే. అమ్మ భగవంతుడు,
వీడు ఏమిటి అతి చేస్తున్నాడు? వీధిలో కనిపిస్తే కనీసం తల తిప్పి కూడా చూడ్డే. ఏదో జరుగుతుంది ఇంట్లో. రండి పంతులు గారు రండి, ఇగో ఇదే మన ఇల్లు. అక్కడ అయిపోయినట్టండి, పదండి లోపలికి. ఏమిటి అందరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు? ఎవడ్రా వీడు దూలానికి వేలాడుతున్నాడు? మనిషా పీనుగా? అమ్మో తెలిసిపోయింది. పంతులు గారు ఆడు పీనుగులా ఉండే మనిషి అండి. పైన శుభ్రం చేస్తున్నాడు, పూజ గట్ట పెట్టుకున్నాం కదా. మీరు ముందు లోపలికి రండి బాబు. ఈ ఇంట్లో ఏదో జరుగుతుంది. నన్ను బలవంతంగా లోనకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు వెధవలు. విషయం కనుక్కోవాలి. అబ్బా ఏంటండి మీరు గుమ్మానికి అడ్డుగా నుంచుని తలతక్క క్వశ్చన్లు మీరును, ముందు లోపలికి రండి. ఒరే అప్రాచుడా, ఏమిట్రా ఇలా బలవంతంగా ఇంట్లోకి లాగేస్తున్నారు? అయినది కొంపలా లేదు, ప్రాతాలు తిరుగుతున్నాయి. శ్మశాన వాటికిలా తయారు చేశారు ఆ కొంపని. చెప్పండి రా, ఏం జరిగింది? నన్ను దయచేసి పంపించేయండి రా బయటికి, ఫీనాసి పీనుగుల్లారా. అయిపోయి బండపంతులే. ఇక రోజు ర్యాంపే దయ్యాలు ఫుట్బాల్ ఆడుకుంటే మా వాళ్ళని. ఇక మీకు ఫుల్ కామెడీయే కామెడీ.